వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇప్పుడు 6 ఛానల్స్లో ఒకేసారి వీడియో పెట్టబోతున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కేఎస్వికే బ్లాగ్స్లో పెడతా, ఆ తర్వాత కేఎస్వికే. కానీ చిన్న ఇష్యూ వల్ల అయితే ఫస్ట్ అయితే కేఎస్వికే టాక్స్ లో అయితే పెట్టాల్సి వచ్చింది. వీడియో అయితే పాటలుగా అయితే పెట్టాను. 3 కేఎస్వికే బ్లాగ్స్ కాబట్టి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కోటి పాటలుగా కేఎస్వికే బ్లాగ్స్ లో పెట్టానన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది కూడా చూడండి. 4 స్టోరీగా టోటల్ 5 పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ దాంట్లోనే ఉంటది అన్నమాట. అట్లా అన్నమాట. ఓకే మనం అయితే చలో. ఓకే, దిస్ ఈస్ అవర్ పాన్ షాప్ టూర్. ఇది వచ్చేసి అన్నమాట పాన్ షాప్. ఈడ కౌంటర్ అంతా ఉంటుంది. చూసారు కదా, కార్తికేయ కూల్ డ్రింక్స్ క్రీమ్స్. ఇదేంటో లేట్ తెలుసు కదా చందు. ఈ లేట్ ఏంటో నేను చెప్తానా, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మట్టమ్మ హోటల్. నేను ఈడే ఉంటాను అన్నమాట. మీకు లాఫుల్ చేస్తే గుట్కాలు వగేరా క్యాష్ డబ్బాలు. ఇవి వచ్చేసి పాన్ సామాన్లు. ఈ పైన వరకు పాన్ సామాన్లు పెట్టారు. ఈడ కూడా నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఖాళీగా ఉంది. కేఎస్వికే టాక్స్, ఆల్ ఆఫ్ యూ రెడీ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నాకు ఖాళీ దొరికింది కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నాను అన్నమాట. నా బిజీ లైఫ్లో స్కూల్ ఉంటుంది, ట్యూషన్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఖాళీ దొరికింది ఆ దైద బిల్బం దాంతాడు. ఇది ఆ దివాళీ పార్ట్ 2 ఒకటి, ఆ పార్ట్ 1 అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 ఏముండదండి, పార్ట్ 1. ఈ 2 కలుస్తాయి కమెండ్. కానీ మధ్యలో అయితే డబ్బింగ్ అయితే వస్తుంది. ఈసారి దైద బిల్వం నుంచి అయితే ఫస్ట్ డబ్బింగ్ అయితే చెప్పాను అనమాట. ఫస్ట్ టైం డబ్బింగ్ కూడా చెప్పా ఈ ఫొటోస్కి. ఫస్ట్లీ 50K సబ్స్క్రైబర్స్ చేసేయండి. చేయకపోయినా ఏం కాదండి. దిస్ ఈజ్ అవర్ కేఎస్వికే బ్లాగ్స్ టాక్స్. నా రియల్ నేమ్ చెప్పాలంటే షాక్ అవుతారు. సరికొండ కార్తికేయ రాజు బోని. మన కేఎస్వికే బ్లాగ్స్ 50 సబ్స్క్రైబర్స్ చేస్తాయి అన్నమాట. డిసెంబర్ 19th మన బర్త్డే సెలబ్రేషన్స్. కొత్త సైకిల్కి పార్టీ, ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చెప్తున్నా వినండి. 50 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ 3 వేయబోతున్నాను. ఒకవేళ 50K సబ్స్క్రైబర్స్ అయితే మాత్రమే. నాకేమో అన్నిసార్లు కేకే అని వస్తుంది. 50K కాదు, 50. ఇప్పుడు మనకి 15 అయిపోయినాయండి. జస్ట్ 35 ఉన్నాయి. ఆ 35
సబ్స్క్రైబర్స్ చేయండి. హార్ట్ సింబల్ కూడా పెడుతున్నాను. మీకు ఇది షార్ట్ లెంత్ రాదు, దివాళీది ఇది మొత్తం కలుస్తాయి. ఆ తర్వాత ఓల్డ్ వీడియోస్ కూడా కొంచెం క్లిప్స్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఓకే గాయస్, దివాళీ దాంట్లోకి వెళ్ళండి, అన్నీ చూడండి. ఇది వచ్చేసి మెయిన్ కేఎస్వికే టాక్స్కి అయితే వస్తుంది. ఈ సింగిల్ వీడియో మెయిన్ ఛానల్కి అయితే వస్తుంది. మెయిన్ ఛానల్, టాక్స్ ఛానల్, ఈ 2 ఛానల్కి అయితే వస్తుంది. మిగతా 3 ఛానల్ నేను హ్యాండిల్ చేయాల్సిందలుచుకోలేను. అదే గైస్, నేను హ్యాండిల్ చేస్తాను, కానీ ఈ లాంగ్ వీడియోకి వస్తే మాత్రం 3 హ్యాండిల్ చేస్తా. ఓకే గైస్, సీ యూ, టాటా, గుడ్ బై. ఏదైనా మీమ్ చెప్తున్నా వినండి. ఏషియన్ పీస్ బై జరా సవైకరు ఏం అవ్వలేదండి, నేనేదో జోక్ చేసిన. మీకైతే ఈ సింగిల్ వీడియో అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కేఎస్వికే వ్లాగ్స్. ఉంటా, బాయ్. చిన్నగా నేనైతే తిరుపతి సిరీస్లో కూడా యాడ్ చేశాను అనమాట. అను ఆ తర్వాత వచ్చేసి ఈ తిరుపతి సిరీస్ అయ్యాక ఇప్పుడే ట్రైన్ అయితే క్రాస్ అయితే అవుతుంది అనమాట. ఇంకో క్లిప్ బిగ్ వాల్లో తీసిన ఆ క్లిప్ అనమాట. ఆ క్లిప్ తీసాను అనమాట. క్రాస్ అవుట్ అయితే అయిపోయింది. మరి ఏం చేస్తారు? లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఊపడానికి వచ్చాను. గెలికినావు, దెబ్బలు పట్టిరా, దెబ్బలు పట్టిరా. మీ డాడీతో తన్నులంటూ ఆగు ఆడుతుంది ఫోను. రే పుట్టి, నేను ఇప్పుడు ఎట్లా నా షికావత్తు లెక్కన్నానా, పుష్ప లెక్కన్నానా? కామెంట్ చేయండి. వాడికి ఏం తెలుసు, వాడు సినిమాలు చూస్తాడు. ఈ పొట్టుడు వదలట్లే కాబట్టి నేనైతే నా చేతిలోనే పెట్టుకుంటా. స్మాల్ మొలకలు అయితే వాళ్ళ వస్తున్నాయి. ఇంటికాట వెళ్తావా? వాళ్ళ ఇంటికాట వెళ్తావా? వాళ్ళతో వస్తావా? మా ఇంటికాడ తొండల గోపవరం మట్టమ్మ హోటల్ ఉంది. మట్టమ్మ హోటల్ ఫిష్, చికెన్ అన్నీ ఉంటాయి. ఫేమస్ ఫిష్ తెలుసా? ఆ? తిన్నారా ఎప్పుడైనా? అన్నయ్య సైకిల్ ఉంది. అన్నయ్య సైకిల్ ఉంది. నువ్వు తొక్కే సైకిల్ లేదు. పెద్ద సైకిల్ ఉందా? లారీ కూడా ఉందా? మరి ఇప్పుడు ఏం బొమ్మలు కొనుక్కోలేదా తిరుపతిలో? కొన్నావా? ఏం కొన్నా? తిరుపతిలో గోల పెట్టలేదా? ఈ కొనమని. వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అది బెస్ట్. కొంతమంది పిల్లలు బొమ్మలు కొనేదాకా ఆగరు, ఒకటే గోల్ చేస్తారు. జస్ట్ క్రాసింగ్ అయిపోతుంది. వందే భారత్ అయితే
చెయ్యి. అదే ఏమంటే అది పోయింది ఇంకెందుకు పోయింది కదా. ఆటలు బాగా నేర్చుకున్నారా నువ్వు? రోల్ ఏం లేదు దాగదు. నేనే అయితే నేనైతే హెడ్స్ తీసేస్తున్నా. స్పెట్స్ తీసేస్తే బాగుందనా, స్పెట్స్ పెట్టుకుంటే బాగుందనా? కామెంట్ చేయండి. అను సబ్స్క్రైబ్ షేర్ చేయొచ్చు కదా. బర్డ్స్ వస్తున్నాయి. సన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కనిపించిందా సన్? ట్రైన్ పుట్టి బుడంకాయ మీకైతే ఆ పుట్టి బుడంకాయని అయితే చూపిస్తా. ఇక్కడ చైర్ ఉంటుంది, అది ఒక సందే, ఇటువైపు ఒక సందే, ఇంకా చాలా సందులు ఉన్నాయి. ఇది సందు పోతే ఇది మెయిన్ కంపార్ట్మెంట్ డోర్. నా వస్తువులు ఇది కామను, టీవీ, ఇది ఇది నా బుక్స్ ఆర్ట్ పెట్టుకున్నా. తిరుపతి సిరీస్ ఎంజాయ్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది వచ్చేసి బట్టల ర్యాకు, చైరు, దిస్ ఇస్ కిచెన్ రే, ఇది వాటర్ ఫిల్టర్ వాటర్, స్టవ్, ఇది నేల, ఇది ర్యాక్స్, ఫ్రిడ్జ్, దేవుడైతే ఉండు. ఇప్పుడైతే మీకు బయట అయితే చూపిస్తానన్నమాట. ఇదిగోండి మనం మూసేస్తున్నాం. ఉంటా బాయ్. ఈ హౌస్ తర్వాత కలుస్తాను. దీనికైతే తాళం వేసేసిన, చెప్పులు వేసేసుకొని అయితే వెళ్తున్నా అన్నమాట. ఇలా ఫస్ట్ గమ్ములో అయితే ఉంది. ఇది కూడా చూసారా, ఇవి అయితే మెట్లు. మెట్లు నుంచి దిగుతున్నా. చూసారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఇప్పుడే ఏదో ఎక్స్ప్రెస్ పాస్ అవుతుంది, కాదు రైల్వే స్టేషనే అన్నమాట. మీకు చూపిస్తాను. ఇప్పుడే పోయింది. తెలిసి మదిరా దగ్గర అయితే ఉన్నాము, ఖమ్మం దగ్గర నుంచి అయితే చేసాము. పైన ఇదండి తిరుపతి సిరీస్. ఆగు మా డాడీ పిచ్చిగా. అవును, అవును
2 గంటలు మీరు ఎలా వచ్చేయండి నేను అక్కడ ఇవి 2 బాయ్ కబ్జా చేస్తాడండి ఈ సీట్ కబ్జా చేస్తాడు. కబ్జా చేశానా? కాదు నీ సీట్ ఎలా అని చూపించు. చూపిస్తున్నాగా. అరే అంత దగ్గరే పెడతానగా ఫేస్. ఇది వచ్చేసి అన్నమాట ఏదో డేట్ పాస్ అవుతుంది ఇప్పుడే. ఇది మళ్ళీ తిరుపతి సిరీస్ క్లిప్పే. నా జుట్టు ఉన్నది ఫస్ట్ ఎక్కినాం చూడండి ఆ ట్రైన్ లో, ఇది రాలేదు. మళ్ళీ పెట్టాను అనమాట ఈ క్లిప్. స్టాప్. మనం ప్రయాణం చేస్తుంది హిమసాగర్ ఎక్స్ప్రెస్లో 3rd లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అన్నమాట. ఎలా ఉంటుందా అనుకున్నాను. బాగానే ఉంటుందమ్మా. అంటే చాలా దూరం నుంచి వస్తుంది కదా. క్లీన్ చేసే వాళ్ళు ఇది మేమైతే ఈ కాశ్మీర్ అంటే శ్రీమాత వైష్ణవదేవి కట్రా నుంచి అయితే ఇటు వస్తుంది కన్యాకుమారి. మేమైతే ఖమ్మంలో అయితే ఎక్కాము తిరుపతి దాకా. తిరుపతి సిరీస్ అన్నమాట ఇది. 5 days సిరీస్. ఇదొక సెకండ్ ప్లేలిస్ట్ అయితే యాడ్ అయితే చేస్తున్నాం. అబ్బో ఓకే. రీల్ చేస్తున్నావా? రీల్ చేస్తున్నావా? డైరెక్ట్ యూట్యూబ్ యూట్యూబ్ లో పెడతాను. యూట్యూబ్ ఛానల్ ఉందా? పేరు కేఎస్వికే ఓజీ వ్లాగ్స్. నేను బాగా చూస్తా, మరి రీల్స్ బాగా చూస్తా యూట్యూబ్. డైరెక్ట్ ఎందుకు నేను ఒక సబ్స్క్రైబర్ అన్నమాట. సబ్స్క్రైబర్ లెక్క మా బెల్లంపల్లి ఒక ఆమె ఉంది, కేజారాణి సింహరాజ్ అని, తెలుసా? బెల్లంపల్లి ఆమె వీడియోలు తీసిద్దా? మస్తు ఇస్తుంది ఆమె షార్ట్ వీడియో. ఎంతమంది సబ్స్క్రైబర్స్? ఓ ఫుల్. వాళ్ళకి ఎంతమంది నాకు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళ. నాకు 14. అంతేనా? ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినావా? ఆహా, నేను ఎప్పుడు ఫస్ట్ చేయనివ్వండి, ఏం కాదు. ఇప్పుడు చాలా మంది అట్లనే చేస్తున్నారు కదా. అవును, చిన్నోళ్ళు కూడా వేస్తున్నారు. ఇంక చాలా కట్ చేయి. ఇది ఫస్ట్ కట్ చేసేది. రేపు తిరుపతిలో దిగాక అప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఇంకో వీడియో చేయి. ఆహా, ఇట్లే చేసుకోవాలి. అసలు బ్లాగర్స్ ఇట్లే చేస్తారు. కానీ గోప్రోలు అక్కడ రికార్డ్ అయింది. గోప్రోలు అవన్నీ ఏం కాదా? మరి ఎడిటింగ్ చేయడం ఇంకా రాదు కదా నీకు? వచ్చా? నాకు వచ్చు. వచ్చా? ఎడిటింగ్ రాదంట. ఇప్పుడు తెలుస్తున్న వాళ్ళకి ఇష్రే విలాష్కే రాదు. మీరైతే 50K లైక్స్ అండ్ 50 సబ్స్క్రైబర్స్ అయితే చేయండి. ఓకే, టీ బ్రెడ్ కేక్. ఇప్పుడైతే బ్రెడ్ కేక్ అయితే రైల్వే స్టేషన్లో అయితే తీసుకున్నాం అన్నమాట. రైల్వే స్టేషన్ 6th లీవ్ తీసుకున్నా 5 రోజులు.
మరి అసలు మధ్యాహ్నమే రావాల్సి వచ్చింది. స్కూల్ అడగలేదే, మర్చిపోయారా? స్కూల్ నేమ్ అంట. ఆహా, స్కూల్ నువ్వు చెప్పు. బాలభారతి విద్యాలయం. ఈడ కింద అడ్డు అది కర్రీ ఉంది కదా, అది నిలబెట్టాలి పైన. దిలీష్ हाँ, నెహి వేస్టేజ్ అయితే కలెక్ట్ చేయడానికైతే వచ్చారు. अभी स्टार्ट हुआ क्या? శ్రీమాత వైష్ణవదేవి కట్రా. ఇవాళ శ్రీమాత వైష్ణవదేవి కట్రా. దీన్ని క్రీమ్ బ్రెడ్ అంటారంట. కాదు. చెప్పా తెలుసు కదా. చెప్పు. ఖమ్మం దాటినాం. విన్నారా? ఇదేంటి ఇంకా రాలేదేంటి టీసీ? మేము అదే రైట్ టైమే, ఒక 10 నిమిషాలేమో టీసీ ఇంకా రాలే. రాముకున్నాము. ఏమో మళ్ళీ 3 అంటాను కదా. ఇదైతే కేఎస్వికే బ్లాగ్స్ లేదే. ఓకే గాయ్స్, కింద కూర్చున్నాం ఇప్పుడైతే. ఇప్పుడే కింద సీట్కి ఇంకెవరు రాలేదు. ఎవరైనా దాటి వస్తే మరి వాళ్ళు పైకి ఎక్కనట్టుంటే ఎత్తుకుంటా, లేదంటే మిడిల్ మెల్లగా పోతాయి. పోవచ్చు మెల్లగా. మీది డాడీ ఎత్తుతా అన్నాడు. ఫ్రెష్ బాగుంది. గంటగా ఇంకో గంట అయినాక పోతాను. 9కి పోయొచ్చి పండుకుంటే దిగచ్చు. తిన్నాం ఇప్పుడే ఇక ఖమ్మం రాకముందే తిన్నాం. మళ్ళీ అందరు ఎక్కుతారని తిన్నాం. ఎవరు లేరు మీరు, అందుకే తిన్నాం. టమాటా కర్రీ చపాతీ చేసుకొచ్చిన. మధ్యాహ్నం ఏమో లెమన్ రైస్ చేసిన. చెరువు ప్యాకెట్ తినాక కొనుక్కోరు. మరి మేము 12:15 ఇంట్లోకి వెళ్తుంది. పొద్దున టిఫిన్, మధ్యాహ్నానికి, సాయంత్రానికి, రేపు పొద్దున కూడా రొట్టెలు. ఐస్ క్రీమ్ మనలోడు వెళ్ళాడు ఇప్పుడే. ఇప్పుడు చాలు బండి. బాగు మంచిగా డబ్బా నిండా పెట్టిన ప్లాస్టిక్ మళ్ళీ దగ్గర లాంగ్ ఉండాలి. అలా కూడా మనిషికి 2 ఛార్జింగ్ అవుతాయి. అయిపోతుందా? ఛార్జింగ్ కాదు. ఇక తినారా వచ్చినాక? నువ్వు తినేటప్పుడే కూడా తీయాలా సాయి? రాని ఏమున్నది, 9 వరకు అలాంటప్పుడు టు మై ఛానల్ కేఎస్వికే బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు నుంచి అయితే దసరా హాలిడేస్ అన్నమాట మనకైతే. ఈ రోజు నుంచి అయితే మనకి ప్యాకింగ్స్ అన్నీ అయితే వస్తాయి. రివర్స్ తీస్తున్నాను అనుకుంటున్నానా నేను? బోరే రివర్స్ తీస్తున్నాను. బోరే రివర్స్ తీస్తున్నాను అని అనుకోవాలంటే నువ్వే చూసుకో. రివర్స్ నేనైతే అయితే కొట్టబోతున్నా. కేఎస్వికే బ్లాగ్స్ తర్వాత చిన్న బాక్స్ చేద్దాం. బ్లాగ్స్ చిన్న బాక్స్ 2 అదేంటో చెప్పినా ఇవి అన్నమాట. కనబడుతున్నాయా? ఇండియన్ మ్యాప్స్ అయితే అతికిచ్చేసామన్నమాట. వెనకాల దేవుళ్ళు అయితే ఉన్నారు, దండం పెట్టుకోండి. ఆ తర్వాత మన వీడియోస్కి అయితే 50K సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం, ఈ వీడియోకి మాత్రం 50K సబ్స్క్రైబర్స్ రావాలి. మళ్ళీ 360 లైక్స్ అయితే రావాలి. వ్యూస్ ఎక్కువ రావాలంటే చూద్దాం. దీనికి హోమ్ టూర్ ఏంటో చూద్దాం. ఓకే, టూర్ అన్నాను కదా, హోమ్ టూర్ కాదండి, షాప్ టూర్. ఈరోజు అయితే షాప్ టూర్ అయితే చేయబోతున్నాం. ఈ క్లిప్స్ అయితే అందులోకి అయితే యాడ్ అయితే చేయబోతున్నాం. షాప్ టూర్ చూసేయండి. అవన్నీ అన్నమాట.
ఇవన్నీ కళ్ళజోడ్లు, ఇది సరుకు, మందు బాబుల సరుకు. ఆ తర్వాత బ్యాంగిల్స్ ఇవన్నీ అన్నమాట. అది పాన్ షాపు, అది ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి నా సైకిల్ అన్నమాట. అన్నిటికంటే అదిరిపోయేది కాస్ట్ చైరు. ఆ తర్వాత ఇన్వర్టర్లు. ఆ తర్వాత ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోండి. ఆ తర్వాత గివ్ అవే అయితే పోతున్నా. దసరాకి గివ్ అవే అయితే వస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇవన్నీ శారీస్ అన్నీ. ఇవన్నీ అమ్మాయిల్ని మరి సబ్బందులు. బాయ్స్ కిడ్స్ వేరే వచ్చేసి అవి, ఇవి వచ్చేసి కాలింగ్ అవి. మన స్టూడియోకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ అవర్ స్టూడియో. ఇక్కడ ఐస్ క్రీమ్ చెప్పా కదా, వాటికి అందులో పెడతాం. ఇవి వచ్చేసి మేము అన్నం తిన్నాం, ఏమనుకోబాకండి. మా పిండి అయితే కారాలు అవన్నీ లడ్డూలు అన్నీ పంపించింది అన్నమాట. ఇది వచ్చేసి లడ్డూలు, ఈ కారాలు, ఈ బిస్కెట్స్. ఇది పాన్ షాప్ సరుకు మొత్తం ఇదే. కింద వచ్చేసి అయితే వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ. ఇది వచ్చేసి పెద్ద అద్దం అన్నమాట. పెద్ద అద్దం. ఫస్ట్ క్లిప్ అయితే ఇందులోనే తీసామన్నమాట. పెద్ద అద్దమే మనకి వ్యూస్ అయితే ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను షాప్ టూర్ చేశాను కదా, పాన్ షాప్ టూరు. నేనైతే డబ్బింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మా డాడీ ఉంటారు కాబట్టి. అది వేరే వీడియోకి అయితే వస్తుంది. చేస్తున్నాం కదా, ఫాలో చేస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా. ఇన్స్టా చేయమంటే చేస్తా. ఉంటా, బాయ్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్పీకే వ్లాగ్స్. నేను వేరే దగ్గర ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటున్నారు అనుకుంటున్నానా. మన ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే. మనం ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, కానీ అది లాక్ అయిపోయిందని మీకు చెప్పాను కదా. అది లాక్ అయింది బికోల్లో, కానీ స్టార్ట్ చేసింది ఈడే. ఇంకేదో కాదు, మీరు గెస్ట్ చేసే ఉంటారు. నేనుండే ప్రదేశం తల్లాడ. ఈ కోకోకోలా బాటిల్ చెప్తేనే మీకు ఈ కోకోకోలా బాటిల్స్ ఉంటాయంటే తెలంగాణలోనే ఉంటాయి. ఆంధ్రాలో అయితే అసలు ఉండవు, చెప్తున్నా. మనకైతే పోకెమాన్ కార్డ్స్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారు. వ్లాగ్ వచ్చింది. ఓకే, ఈ 10 days పెట్టేదనుకో చెప్పారు కదా, ఉన్నది తెలంగాణ కల్లాడలో తెలుస్తుంది. ఏదో ఒక బ్లాగ్ అయితే చేసేసుకున్నాం. మనదైతే కీస్ అనమాట. ఇది వచ్చేసి మన సైకిల్ కీస్. నేను ఒకటి చూపించా కదా, అది పెడదాం అనుకున్నా. మా అన్న ఏం చేసాడు, పీకేసాడు.
అందువల్ల ఇదే ఉంచేసాం. కానీ నేను మారుస్తా ఇప్పుడే మా డాడీ పర్మిషన్ తీసుకొని. చూడండి ఎంత పాత ఇచ్చారో. నాకు ఆ సైకిల్ కూడా కడగాలి, చాలా రోజులైంది కడిగి. నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కడిగా, రేపు కడగాలన్నమాట. ఈరోజు కడుగుదామని అనుకున్నా కుదరలే. అందువల్ల మీకు ఛానల్ వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయితే వస్తాయి, ఏమనుకోబాకండి. నేనైతే ఈరోజైతే జర్నీ చేసి వచ్చా, మీకు ఆ వీడియో పెడదాం అనుకున్నా, కానీ అది ఇంకా తీయలే వీడియో. మీకు చెప్తాను. ఖమ్మం నుంచి విశాఖపట్నం 8630, రాజమండ్రిలో బోర్డింగ్ చేసాం. ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి ఇంటర్మీడియట్ స్టేషన్లో దిగాం. రాజమండ్రిలో ఎక్కి అంటే పిక్కువోలు అనమాట. ఆడ నుంచి మీకు పల్లాడ అయితే వచ్చా. మనకైతే నేనైతే మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇది షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు కేఎస్వికే వ్లాగ్స్ పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 2లో కొత్త వీడియోస్ అన్నీ చూపిస్తాను, ఓకేనా? దానికంటే ఈ ఫంక్ సాంగ్ ఫంక్స్ మనకేం పనికిరావు, ఇది వానికి వచ్చింది. వీడియోకి వెళ్ళే ముందు నేను డిస్క్రిప్షన్లో కూపెన్ నంబర్కి కాల్ చేస్తే ఒక పాన్ ఫ్రీగా ఇస్తానని అన్నగా, ఇప్పుడు దాకా ఎవరు కాల్ చేయలేదు. కాబట్టి మీరు కాల్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కేఎస్వికే వ్లాగ్స్ ఫస్ట్ నేమ్ వచ్చేసి కార్తికేయరాజ్ 5 స్టార్ వాష్ కశ్యప్ ప్రణతి ఇంగ్లీష్. మన ఈమెయిల్ వచ్చేసి కార్తికేయరాజ్ 5 స్టార్ వాష్ కశ్యప్ 644. దీన్ని బట్టి ఈమెయిల్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? that నేను ఈ పార్ట్స్ వచ్చేసి 3 పార్ట్స్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ వచ్చి ఎడిటింగ్ చేసేసా, సెకండ్ పార్ట్ అయితే ఉంది. లాస్ట్ వచ్చేసి పెట్టా.
ఇది వచ్చేసి ఒక పోస్టర్ అయితే పెట్టాను. అప్పుడు వ్యూస్ మాత్రం 3 వ్యూస్ వచ్చాయి అంతే. నేను మా నాన్న ఈ ఫోన్లో ఒకటి. నెక్స్ట్ మైండ్ క్రాఫ్ట్ రష్ గేమ్ అయితే చేసా. మైండ్ క్రాఫ్ట్ ఇది నేను ఆ తర్వాత ఒక షార్ట్ చేసేవాడిని, కానీ మా మమ్మీ వద్దంది. ఎందుకురా ఈ బాధలు అన్నీ వద్దన్నది. ఈ కేఎస్వికే బ్లాగ్స్ అన్నీ ఒక్కొక్క పార్ట్స్ అయితే వస్తాయి ఇంక నుంచి, లేకపోతే ఇట్లా వస్తాయి షార్ట్స్. అది కూడా నేను ఖాళీగా ఉన్నప్పుడే పెడతా. సండేస్ హాలిడేస్ అట్లా వచ్చినాయి అంటే వీడియోస్ అయితే వస్తాయి. ఫుల్ వీడియోస్ అయితే లేట్ వస్తాయి. షార్ట్స్ మాత్రం రోజు వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత నేను ఎంజాయ్ చేసిన ప్లేసెస్ అన్నీ డ్యాన్స్ వేసాను. యూట్యూబ్ మనం ఏం చేస్తున్నామో తెలుసా? నా యూట్యూబ్ జర్నీ. ఆ తర్వాత ఇదే డాన్స్. పచే 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 పచే. ఈ మాత్రం రీమిక్స్ అయితే చేసుకుంటా నేను. ఫుల్ వీడియో అనమాట. ఎంత స్లోగా వస్తుందో చూసారా అండి? ఓకేనా? స్లోగానే వస్తుంది మనకి. ఫొటోస్ అన్నీ వస్తాయి మనకి. ఎన్ని పార్ట్స్ అంటే అన్ని పార్ట్స్ వస్తుంది. మన ఈ జర్నీ యూట్యూబ్ది నేను పార్ట్ 1లో కొన్నే చూపించా, కానీ టైం లేసరికి పార్ట్ 2 తీస్తున్నా. నా దగ్గర గోప్రోలు మైకులు అవి ఏమి ఉండవు. ఓకే, సైనింగ్ ఆఫ్. ఉంటా. బాయ్. డిస్టర్బెన్స్